హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం వండాలో తెలియనప్పుడు ఈ టమాటా రైస్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. పిల్లల టిఫిన్ బాక్స్లో కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. దీనికోసం మనం ఎలాంటి మసాలాలు ఏంటివి వాడతలేమండి. ఓన్లీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాం. దీనికోసం కావాల్సినవి ఏంటంటే ముందుగా 4 టమాటాలను ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 2 ఉల్లిగడ్డలని ఇలా కట్ చేసుకొని బిర్యానీ ఆకు, యాలక్ బుడ్డ, లవంగాలు తీసుకోవాలి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ అయితే బియ్యం తీసుకుంటున్నాను. నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇది మీరు బోగాన్లో కూడా చేసుకోవచ్చు. తొందరగా కావాలని ఇక్కడ నేను కుక్కర్ పెట్టాను. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు మనం తీసుకున్న బిర్యానీ ఆకు, ఇలా యాలక్ బుడ్డ, లవంగాలు వేసి కాస్త వేగాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేపేసుకోవాలి. ఇవి కాస్త వేగాక మనం సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఇలా గరిటెతో కలుపుతూ మంచిగా వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మనం బియ్యం అయితే వాష్ చేసుకుందాం. ఇక్కడ నేను 1.5 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నాను. అవైతే పక్కన పెట్టుకున్నాను. ఈలోపు ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోయాయి. ఇందులో 1 టీ స్పూన్ అల్లం పేస్ట్, కరివేపాకు వేసి ఇవి బాగా మగ్గించుకున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇందులో టమాటా రైస్లో ఎప్పుడు కూడా పసుపు కొంచెమే వేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ టమాటా రైస్ చేస్తున్నాం కాబట్టి టమాటా కలర్ రేఖ రావాలి. సో పసుపు కొంచెమే వేసుకోండి. ఇందులో మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసి ఇలా కొంచెం బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు మాత్రం వేస్తున్నాను. ఇక్కడ నా రుచికి తగ్గట్టు నేను వేసుకుంటున్నాను. ఎవరి టేస్ట్ని బట్టి మనమైతే ఉప్పునైతే అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలను అయితే మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. ఇందులో నేనైతే 2 స్పూన్ల కారం వేసి బాగా ఇలా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం నేనైతే సిమ్లోనే చేస్తున్నాను. చూడండి, ఇలా బాగా మగ్గిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే నీళ్ళు వంపేసి ఈ బియ్యాన్ని మొత్తం వేసుకోవాలి. వేసుకొని గరిటెతో ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీర తీసుకొని ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా వదిలేసి మనం 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి నేనైతే 2 గ్లాసుల బావు నీళ్ళు అయితే పోసుకున్నాను. ఇక్కడ నా దగ్గర కసూరి మేతి ఉంది కాబట్టి నేనైతే కసూరి మేతి వేస్తున్నాను. మీతో లేకుంటే స్కిప్ చేయవచ్చు. ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసి ఒక్కసారి కలుపుకొని కుక్కర్ అయితే మూత పెట్టేసి 2 విజిల్స్ అయితే ఇప్పించాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కనుక చేయండి, టమాటా రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, 2 విజిల్స్ వచ్చాయి. కుక్కర్ అయితే ఆవిరి తీసేసి మూత అయితే తీస్తున్నాను. చూడండి, టమాటా రైస్ ఎంత మంచిగా ఈవెన్గా కుక్ అయిందో. మీరు కూడా నేను చెప్పిన వేలో చేయండి. టమాటా రైస్ అయితే మంచిగా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలకి పెడితే అస్సలు ఒక్క ముద్ద కూడా ఉంచకుండా టిఫిన్ బాక్స్ ఖాళీ చేస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.